హాయ్ హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? మా పాప బర్త్డే వీడియో అయితే పోస్ట్ చేస్తా అని చెప్పా కదా, కొంచెం లేట్ అయిందండి, సారీ. ఇదే అండి మా పాప బర్త్డే సెలబ్రేషన్ కోసం మేము ఇది ఎంచుకున్నాం అనమాట. చాలా అంటే చాలా బాగుంది. మా ఎంట్రీ కూడా చాలా బాగా వచ్చిందండి. మీకు షార్ట్ వీడియోలో పెట్టాను, చూడండి ఆ వీడియో. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి, చాలా బాగుంటుంది. మా పాప ఫస్ట్ బర్త్డే మాకు మాత్రం చాలా మెమరీగా ఉందండి. మేము ఫస్ట్ వీడియో స్టార్టింగ్ నుంచే కాదు, మేము అందులో ఎంట్రీ అయినప్పటి నుంచి మా పాప ఎంజాయ్ చేస్తూనే ఉంది, డ్యాన్స్ చేస్తూ. మేము చాలా భయపడ్డాము, ఏమన్నా లోపలికి వెళ్ళిన తర్వాత ఏడుస్తుందేమో, ఎంజాయ్ చేస్తుందో లేదో, ఫొటోస్ మంచిగా వస్తాయో లేదో అని చెప్పి చాలా భయపడ్డాం. కానీ అట్లా ఏమీ కాలేదు, చాలా బాగా ఎంజాయ్ చేసింది. అందులో వెళ్ళినప్పటి నుంచి ఇంటికి వచ్చే వరకు కూడా ఎంజాయ్ చేస్తూనే ఉంది, డ్యాన్స్ వేస్తూ ఆడుకుంటూ బెలూన్స్తో మంచిగా బాగా ఎంజాయ్ చేసింది అనమాట. ఎవరైనా ఇలా బర్త్డే స్మాల్గా ఫ్యామిలీ వరకే చేసుకోవాలనుకుంటే మాత్రం నాదైతే ఒక సజెషన్ అండి, ఇలా చేసుకోండి. చాలా మంచిగా ఎంజాయ్ చేస్తారు మీరు ఫ్యామిలీతో, మంచిగా టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది. గ్రాండ్గా చేసుకోవద్దని చెప్పట్లేను, కానీ మామూలుగా ఫ్యామిలీతో మాత్రం చేసుకునే వాళ్ళు ఇలా చేసుకుంటే మాత్రం చాలా ఎంజాయ్ చేస్తారండి. మన ఫ్యామిలీ మెమరీస్ ఉంటాయి, అందరం పక్కన కూర్చొని మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. ఫంక్షన్ హాల్లో చేస్తే మాత్రం అందరు వస్తుంటారు, పోతుంటారు, మనం వాళ్ళని మందలియడం, వాళ్ళని పలకరించడం, వాళ్ళకి మర్యాద చేయడంతో సరిపోతుంది. మన పాపతోటి ఎంజాయ్ చేసిన మెమరీస్ అయితే ఏమీ గుర్తుండవు, కానీ ఇలా చేసుకుంటే మాత్రం చాలా ఎంజాయ్ చేస్తారు. చూడండి మా పాప ఎలా డ్యాన్స్ చేస్తుందో, సాంగ్స్ పెట్టినప్పటి నుంచి చూస్తూ డ్యాన్స్ చేస్తూ నిలబడుతూ అటు ఇటు తిరుగుతూ చాలా ఎంజాయ్ చేసింది. మా పాప బర్త్డే 1 మంత్ ఉన్నప్పటి నుంచే మాకు చాలా కొంచెం టెన్షన్ ఉండే అనమాట, ఎలా చేయాలి, గ్రాండ్గా చేద్దామని థాట్ ఉండే. కానీ కొన్ని రీజన్స్ వల్ల, చెప్పా కదా, రీజన్స్ ఏమీ లేదండి. మేము కొత్తగా ఇల్లు స్టార్ట్ చేసామన్నమాట, అవి చూసుకోవడానికి బర్త్డేకి అన్నిటికి ఇబ్బంది అవుతుందని చెప్పి ఇలా సింపుల్గా చేద్దాం, ఎలా చేస్తే బాగుంటుంది, ఇంటి దగ్గర అయితే అంత బాగా వస్తాయో ఫొటోస్ అని చెప్పి ఆలోచిస్తున్న టైంలో మా అన్నయ్య ఇది సజెస్ట్ చేశాడు. ప్రైవేట్ హాల్ ఉంది, మంచిగా ఫొటోస్ కూడా గ్రాండ్గా వస్తాయి, ఎప్పటికీ మెమరీగా ఉంటుందంటే ఇది మేము చూస్ చేసుకున్నాం. చాలా అసలు చాలా బాగా వచ్చినాయి ఫొటోస్ కూడా, వీడియోస్ అన్నీ. సందడి నీలోనేగా ఉన్నది, అమ్మా అమ్మా అమ్మడి గుమ్మా గుమ్మా గుమ్మడి, అమ్మా నాన్న సందడి నీలోనేగా ఉన్నది. కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత మా పాప చూడండి ఎలా ఆడుకుంటుందో బెలూన్స్ తోటి, చాలా అసలు కామెడీగా అనిపించింది, చాలా హ్యాపీగా అనిపించిందండి. అందరు కూర్చొని కొద్దిసేపు అలా సోఫాలో ఎంజాయ్ చేస్తున్నారు. మా వదిన కేక్ కట్ చేస్తుంది. లాస్ట్కి ఈవినింగ్ టైంలో అయితే కొంచెం హెడేక్గా ఉందని చెప్పి బయటకి అయితే వచ్చాను టీ తాగడానికి. టీ తాగేసి ఇంటికి వెళ్ళిపోయాం అంతే. ఇంకా బాయ్ బాయ్.